జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదత్ పరిహార్యార్థే నత్వం సూచితమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపతగదు అని ఆ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అయితే ఈ జనన మరణ చక్రం అనేది అనవసరమైన హత్యలను, జంతు వదలను, యుద్ధాన్ని సమర్థించదు. ఒకవేళ ఎవరైనా అనవసరమైన హత్యలు చేసిన, జంతు వదలు చేసిన, యుద్ధాలు చేసిన, శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘాలలో హింస, యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్లో పహల్గామలో ఉగ్రవాదులు మొన్న హత్యలు చేయడం జరిగింది. అమానుషంగా, నిర్మానుషంగా అనవసరమైన హత్యలు చేశారు. వాళ్ళు అమాయకులను చంపేశారు. అటువంటప్పుడు శాంతి భద్రతలను నెలకొల్పడానికి హింస చేయొచ్చు. ఈ 7గురు వెనకాల అక్కడ స్థానికంగా ఎంతమంది ఎవరెవరో సపోర్ట్ చేశారు, లేకపోతే రాజకీయంగా ఎవరైతే అతనికి వాళ్ళకి ఆ 7గురికి ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా హింస చంపొచ్చు. అదేవిధంగా వీళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో ఈ 7గురు వెనకాల ఏ దేశం అయితే వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని పంపించిందో అప్పుడు మనం యుద్ధం అనివార్యమని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి మనం యుద్ధం చేయొచ్చు.